సో ఈరోజు ఇంపార్టెంట్ ఏంటంటే అమ్మా, చాలామంది సిపిటి కంప్యూటర్ ప్రొఫెషనల్ సెంటర్ అని దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఏం కాదులే, ఇదేముంది జస్ట్ క్వాలిఫైడ్ కదా అని. సో సిపిటిలో కనుక ఫెయిల్ అయితే మీరు ఇన్ని రోజులు పడిన కష్టము అంతా వృధా అయిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఓకేనా. చాలామంది మా స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, వాళ్ళంతా లాస్ ఆఫ్ పే కింద, దాన్ని ఎల్పి అంటారమ్మా. లాస్ ఆఫ్ పే అంటే కనుక ఎల్పి కింద సుమారు ఒక 3 months 4 months శాలరీస్ని పోగొట్టుకొని కూడా ప్రిపేర్ అయ్యారు. సో లాస్ట్ సిపిటి అనే దాంట్లో కనుక మీరు క్వాలిఫైడ్ అనే కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేశారనుకోండి, ఇఫ్ ఇన్ కేస్ నెగ్లెక్ట్ చేశారనుకోండి, చాలా మీకు ఎంతసేపు ఉన్నా నేను గైడెన్స్ ఇచ్చేవాడిని మాత్రమే. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. కొన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి, నెక్స్ట్ ఒక వీడియోలో చూపిస్తాను అన్నీ. ఏంటంటే కనుక నేను ఎంతసేపు ఈ రోస్టర్ పాయింట్స్ కానీ, లేకుంటే కనుక నోటిఫికేషన్ రద్దు కానీ, అది నా చేతిలో ఏమీ లేదు. నేను ఓన్లీ మిమ్మల్ని గురువు అనేవాడు ఎంతసేపు ఉన్నా కూడా స్టూడెంట్స్ని సరిదావలో పెట్టాలి, అంతవరకే, ఓకేనా. మీరు బాగా గుర్తుందో లేదో, మీ నాన్నగారు ఒక చిన్న లైన్ చెప్తా వినండి. మీ నాన్న బాగా గుర్తుపెట్టుకోండి, మీరు పిల్లప్పుడు నడిచేటప్పుడు మీ నాన్నగారు మీకు చిటికిన వేలు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? మీరు నడుస్తారు కానీ ఆయన ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? ఎక్కడ కింద పడతాడేమో నా కొడుకు, లేకుంటే ఎక్కడ కింద పడుతుందో నా కూతురు అనే ఒకే ఒక భయంతో, అనే ఒకే ఒక ప్రేమతో చిటికిన వేలు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడంటే అందుకే ఇస్తాడు, ఓకేనా. సో నేను ఎంతసేపు ఉన్నా మీకు నేను గైడెన్స్ ఇచ్చేవాడినే. ఇట్లా చదువుకోండి అమ్మా, పోస్ట్ పోన్ కాదుమ్మా, వాయిదా పడదుమ్మా, నా మాట వినండి అని మీకు చెప్పాను. చెప్తే విన్నవాళ్ళు విన్నారు, వినని వాళ్ళు నేనేం చేయలేను, దానికి నేను బాధ్యని కాదు, ఓకేనా. అలాగే ఈ సిపిటి మీదమ్మా మీకు ఎక్కడన్నా సర్కంటెన్స్లో, అంటే మీ చుట్టుపక్కల ఎక్కడన్నా మీ సరౌండింగ్స్ ఎక్కడన్నా కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. కంప్యూటర్స్ అడిగిపోతే కనుక ప్రజెంట్ వచ్చేసి మా స్టూడెంట్స్ చెప్పే లెక్క ప్రకారం వచ్చేసి 1500 నుంచి 2000 తీసుకుంటున్నారట. పోయింది 1500 నుంచి 2000 తీసుకుంటారు. మీ సరౌండింగ్లో ఎక్కడన్నా ఉంటే కనుక కోచింగ్ తీసుకోండి. 1 నెల కానీ 2 నెలలు కానీ తీసుకోండి, ఏ ఇబ్బంది ఏం లేదు. వాళ్ళకి చెప్పడం వచ్చేసి మీ మాస్టర్ గారికి ఎవరైతే ఉండరో వాళ్ళకు వచ్చేసి, సార్ ఇట్లా చెప్పేసాను ఓపెన్గా, ఏ ఇబ్బంది ఏం లేదు. గురువుకు చెప్పక ఎవరు చెప్తారు? ఆయన చెప్పేసి ఉంటే సిపిటి ప్రిపేర్ అవుతున్నాడు సార్, దానికి ఏమేమి కావాలి, దాని సిలబస్ వెబ్సైట్లో ఉంది, దాని ప్రకారం ఒకసారి ఇవ్వండి సార్ అని చెప్పండి. జస్ట్ క్వాలిఫైడ్ అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయద్దు, మా దయచేసి చెప్తున్నాను. పోయింది 1500 2000 పోయింది, ఇబ్బంది ఏం లేదు, ఓకేనా. మీరు కనుక నెగ్లెక్ట్ చేశారు అంటే పొరపాటున, మళ్ళీ చెప్తున్నాను, ప్రిపరేషన్ అనేది ఒక జ్ఞాపకంలా మిగిలిపోతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ ఫస్ట్ కానుంచి మీరు ప్రిలిమ్స్ రాసి, మెయిన్స్ రాసి, సిబిటి రాసి, ఇది ఇంకా ఎన్నేళ్ళు పడుతుందో తెలీదు, ఓకేనా. సో దాని గురించి నేను చాలామంది నాకు మెసేజ్లు చాలామంది పెడుతున్నారు, సార్ ఎంత సార్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది సార్ అని. నేను ఒకటే చెప్తానమ్మా, 160 నుంచి 190 మధ్యలో చాలామంది ఆగిపోయారు, అంటే 200+ ఉన్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, కానీ 150 వెనకాల చాలామంది ఉన్నారు. ఇది మాత్రం చెప్పగలను, కట్ ఆఫ్ ఇంత ఉంటుందని. అది ఎట్లుంటుందంటే ఇంకా అది చిలక దోషంగా ఎలక దోషం కాదు, ఏది కాదు అది చెప్పడానికి కూడా ఏం చేయలేం, ఓకేనా. నేను చెప్పేది ఏంటంటే కనుక 2008 బ్యాచ్ వాళ్ళు నా స్టూడెంట్స్, 2008 అనుకుంటా, ఐ థింక్ 2008 వాళ్ళు ఇప్పుడు ఆర్డీఓలు అయ్యారు, అంటే డిప్యూటీ కలెక్టర్. సో నేను చెప్పేది ఏంటంటే కనుక ప్రభుత్వం పని ప్రభుత్వం చేసుకుంటూ పోతుంది. ఇదంతా ప్రభుత్వం చేతిలో ఉంటుంది, హైకోర్టు చేతిలో ఉంటుంది, ఏపీపీఎస్ వారి చేతిలో ఉంటుంది తప్పనిచ్చి నా చేతిలో ఏమీ ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, ఓకేనా. ఎంతసేపు ఉన్నా నేను మీకు గైడెన్స్ ఇచ్చేవాడిని. మళ్ళీ నేను 23వ తేదీ ఎగ్జామ్ జరుగుతుంది. నా వీడియో చూడండి ఒకసారి, లాస్ట్ వీడియో అనుకుంటా, బహుశా 23వ తేదీ ఎగ్జామ్ జరుగుతుందిమ్మా, దయచేసి ప్రిపేర్ కండి అని చెప్పాను. అంతవరకే నా డ్యూటీ ఏంది, మీరు ఎగ్జామ్ రాయాలా, అంతవరకే. మీరు బాగుపడాలా. ఆర్డీఓలు కావాలి, డిప్యూటీ తహసీల్దార్ నుంచి చిన్న వయసులో కొట్టారంటే జాయింట్ కలెక్టర్ వరకు పోతారు, ఓకేనా. వాటమర్త కలెక్టర్ కూడా కావచ్చు, కన్ఫర్మ్ ఐఏఎస్, ఓకేనా. సో కాబట్టి ఎవరైనా కానీ, ఇంకొక సలహా ఏంటంటే కనుక, ఎవరైనా కానీ 23 నుంచి 27 30 ఎంగేజ్లు ఉంటారు కదా, వాళ్ళు ఒకవేళ ఏదైనా ఛాన్స్ ఉంది ఫైనాన్షియల్గా మేము ప్రిపేర్ కాగలం అనుకుంటే యూపీఎస్సీకి ప్రిపేర్ కండి అమ్మా. మళ్ళీ చెప్తున్నాను, ఇది ప్రతి ఇయర్ పడుతుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే సివిల్స్.
సివిల్స్. దీనికి ఢిల్లీలో కోచింగ్ ఇస్తారు. ఒకవేళ మీకు అంత కెపాసిటీ ఉందంటే కనుక ఢిల్లీకి వెళ్ళండి. నేనైతే ఇప్పుడు ఇవ్వట్లేదు, ఓపెన్గా చెప్తున్నాను. సివిల్స్ ఢిల్లీకి వెళ్ళండి, వీలైతే ఢిల్లీకి వెళ్ళండి, లేదంటే హైదరాబాద్లో తీసుకోండి, యాజ్ యువర్ కంఫర్టబిలిటీ. నేను కాదని. కాకపోతే ఏంటంటే కనుక ఈ యూపీఎస్సీ అనేది ఈ ఎవ్రీ ఇయర్ పడుతుంది కాబట్టి, ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ కొట్టచ్చు, నెక్స్ట్ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ కొట్టచ్చు. అంతే తప్పనిచ్చి ఏపీఎస్సీ అనేది ఇంకొక విషయం. నేను మళ్ళీ చెప్తున్నాను, స్ట్రాంగ్గా వినండి. నోటిఫికేషన్ పడుతుంది అని చెప్పింది ఫస్ట్ నేనే. ఒక ఐన్స్టీన్ ఏమన్నా పెట్టాడంటే, ఐన్స్టీన్తో పోల్చకూడదు కానీ అలాంటి వాళ్ళని ఎదవ ఏమన్నా పెట్టాడంటే, నువ్వేమన్నా ఏపీపీ చైర్మన్ వాడిని పెట్టాడు. నేనేమన్నా మిమ్మల్ని నేరం చేయమని చెప్పానా? చదువుకోండి మా డిప్యూటీ కలెక్టర్లు కండి, అడివులు కండి, అడివు డిప్యూటీ కలెక్టర్, అడివులు కండి, అలాగే ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు అంటే సబ్ ఇన్స్పెక్టర్ ఇస్తారు ఫస్ట్, తర్వాత ఇన్స్పెక్టర్లు కండి, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఈజ్ గెజిటెడ్లు కండి, బాగుపడండి మా అని చెప్తే కనుక ఒకడు నువ్వేమైనా ఏపీ చైర్మన్ అని పెట్టాడు, వదిలేద్దాం. నోటిఫికేషన్ కాడ నుంచి నేను చెప్పిన డేట్స్ చూడండి, రికార్డెడ్ మా అని చెప్పాను. లాస్ట్ వీడియో రికార్డ్ అని చెప్పాను. ఎగ్జామ్ 23rd విల్ బీ కండక్టెడ్ మా అని చెప్పాను. ఎగ్జామ్ ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంటుందమ్మా, 23rd ఉంటుందమ్మా. మీ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోండి, ఏ వీడియో చూడొద్దు, చదువుకోండి అని చెప్పి నేను మధ్యలో వీడియో కూడా చేయలేదు. ఎందుకంటే ఇంకా వీడియో చేస్తే డిస్టర్బ్ అవుతారు, అందుకని చెప్పి నేను వీడియో కూడా చేయలేదు, అది క్లోజ్ చేసి పడేశాను. ఓకేనా? ఎందుకంటే కనుక ఎంతవరకు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో అంతవరకు మాత్రమే నేను ఇస్తాను. ఓకేనా? సో కాకపోతే కనుక ఒకప్పుడు మళ్ళీ చెప్తున్నాం ఇంకోటి నోటిఫికేషన్ మళ్ళీ గ్రూప్ నోటిఫికేషన్ ఉంది. ఎప్పటికే కానీ నేను నా కాడ కోచింగ్ తీసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పలేదు. మీరు బాగా అబ్జర్వ్ చేశారు లేదు? నోటిఫికేషన్ తొందరలో ఉంది, గ్రూప్ నోటిఫికేషన్ మళ్ళీ ఇది అయిపోతూనే. సో ఏదైనా లాంగ్ ప్రిపరేషన్ ఇస్తే తప్పనిచ్చి కొట్టలేరు గ్రూప్స్ లాంటి జాబ్స్. మీరు చేసే తప్పేందంటే కనుక, మీరు కాదు చాలామంది హై ఎక్స్పెక్టేషన్లో పోయారు, చాలా టఫ్గా వస్తుంది పేపర్లో పోయారు. ఆడికి పోయిన తర్వాత పేపర్ ఏమైనా వచ్చింది, సింపుల్గా వచ్చేసరికి మీరేం చేశారంటే కనుక రుద్దుకుంటూ పోయారని. మీరు చేసిన మిస్టేక్ ఏంటంటే కనుక బబ్లింగ్ ఎక్కువ చేశారు, నెగిటివ్లో పోయినాయి చాలామందికి పోయాయి, మీకే చాలామందికి, నా స్టూడెంట్స్ కూడా పోయాయి. సో కాబట్టి ఓకే, పాజిటివ్ ఇస్ పాజిటివ్, వదిలేద్దాం దాని గురించి. నేను కట్ ఆఫ్ ఎంత అనేది చాలామంది అడుగుతాను, నేను చెప్పలేనమ్మా, నేను ఓపెన్గా చెప్తున్నాను. నేను ఎవరిని విమర్శించను. నా వీడియోలో ఎవరిని ఒకరిని విమర్శించడం కానీ, ఒకరిని క్రిటిసైజ్ విమర్శించడం, ఒకరిని అవమానపరచడం కానీ, ఒకరిని ఇబ్బంది పెట్టడం కానీ ఎప్పుడు ఎంతసేపు ఉన్నా నేను మీ సైడు, మీ తరపున మీరు బాగుపడాలనే కోరుకునేవాడిని తప్పని చిడిపోవాలని కోరుకునేవాడిని కాదు కదా, ఏ గురువు కోరుకోడు. ఓకేనా? సో కాబట్టి మేము పిల్లప్పుడు మీ మాస్టర్ గారు అనేవాళ్ళం. అప్పుడు మేము సార్ అనేవాళ్ళం కాదు, సార్ అంటే తిట్టాడేమో భయం. వాళ్ళంతా సైకిల్లో వస్తుంటే కనుక మా హెచ్ఎం గారు మల్లికార్జున్ గారు అని ఆయన ఒక్కరే టీవీఎస్ ఎక్సెల్ వస్తున్నారు. అప్పట్లో టీవీఎస్ ఎక్సెల్ వస్తున్నారు. హెచ్ఎం వస్తున్నాడంటే కనుక ఆ పాటి ఉరికే వాళ్ళం. ఇప్పుడు ఎలా ఉందంటే స్టూడెంట్స్ చాలామంది, అందరినీ కొంతమంది ఒక చేత్తో సిగరెట్ పట్టుకొని ఒక చేత్తో సార్ గుడ్ మార్నింగ్ సార్ అంటారు, ఒక చేత్తో నమస్తే సార్ అంటారు. అలాంటి పొజిషన్కి పోయినారు అనమాట. సో దానికి ఎవరేం చేయలేరు. కర్మ సిద్ధాంతం అని బుద్ధుడు రాశాడు, దాన్ని ఫాలో కావాల్సింది తప్పదు. సో కాబట్టి వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను చెప్పేది ఇంకోటి ఏంటంటే కనుక మీరు మీ సరౌండింగ్లు ఎక్కడన్నా కానీ మాత్రం సిపిడి నెగ్లెక్ట్ చేయొద్దు, దయచేసి నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకేనా? సో నా స్టూడెంట్స్ మాత్రం 1500 ఒకరు కట్టారు. 1500 అని చెప్పేసి కొంతమంది చెప్పారు, కొంతమంది 2000 తీసుకుంటున్నారు సార్ అని చెప్పారు. 2000 తీసుకుంటే 1500 బార్గెన్ చేయమని చెప్పాను నేను, ఎందుకంటే ఓన్లీ ఫర్ సిపిటీ కదా. మీరు అంతకంటే ఎక్కువ పెట్టద్దమ్మా, మళ్ళీ చెప్తున్నాను. 1500 లాస్ట్, ఇంకా తగ్గించుకు, ఒకవేళ వాళ్ళు అడిగితే కనుక 1000కైనా మీరు బార్గెన్ చేయండి. ఓకేనా? 500 మీకు దేనికైనా మనకు వస్తుంది కదా. సో ఎందుకంటే కనుక టైపింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది నేను బీకామ్ కంప్యూటర్స్, నేను ఎంఎస్సి కంప్యూటర్స్ అంటారు. కరెక్ట్, నేను కాదన్నాను, ఒప్పుకుంటాను. కాకపోతే కనుక టైపింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను మళ్ళీ చెప్తున్నాను, టైపింగ్ అనేది ఉండాలి, స్పీడ్గా ఉండాలి టైపింగ్. ఓకేనా? జస్ట్ క్వాలిఫైయింగ్ చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు, ఆడపోతారు, జాగ్రత్త. ఓకేనా? నెక్స్ట్ అలాగే ఎవరికైనా కానీ ఈ షెడ్యూల్ కనుక రాకపోతే వాట్సాప్ చేయండి, నేను షెడ్యూల్ పంపిస్తాను. వాట్సాప్ చేయండి, నేను షెడ్యూల్ ఎవరికైనా అంటే మిగతా వాళ్ళకి కాదు, నా స్టూడెంట్స్కి నేను చెప్తున్నాను, మిగతా వాళ్ళకి కాదమ్మా, దయచేసి అబ్జర్వ్ చేయండి. ఎవరికైనా రాకపోతే కనుక షెడ్యూలు
రాకపోతే కనుక జస్ట్ వాట్సాప్ చేయండి చాలు. వాట్సాప్ చేయండి, నేను పంపించేస్తాను. ఓకేనా? నా స్టూడెంట్స్కి చెప్తున్నాను, ఎవరైతే మెంటర్షిప్ తీసుకున్నారో వాళ్ళకి చెప్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ అలాగే మళ్ళీ చెప్తున్నాను మా జాగ్రత్త. నేను వాయిదా పడదు అని 2-3 సార్లు చెప్పాను. మీరు బాగా కావాలంటే వీడియోస్ చూడండి. కానీ చాలామంది నమ్మారు, కొంతమంది చాలామంది నా స్టూడెంట్స్ అయితే నమ్ముతారు. బయట వాళ్ళు కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. నేను బాధ్యుని కాదు కదా. ఓకేనా? ఎంతసేపు ఉన్నా కూడా మీరు మాత్రము బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు మాత్రము కంప్యూటర్ కోచింగ్ సెంటర్లో జాయిన్ కండి. ఒక నెల 1000 రూపాయలు కానీ 1500 కానీ 2000 కానీ పోతే పని జాయిన్ కండి. నేర్చుకోండి. మీరు ఏమైనా బీకామ్ కంప్యూటర్స్ కావచ్చు, ఎంఎస్సీ కంప్యూటర్స్ కావచ్చు, వాటర్ వెటీస్. ఒకవేళ మీకు అక్కడ ల్యాప్టాప్ ఉందంటే కనుక టైపింగ్ ఒకటి ప్రాక్టీస్ చేయండి చాలు, ఇంకేమొద్దు. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, ఇది చూడండి, ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్ అని ఉంటుంది. అది తెలుగులో దొరుకుతుంది, ఇంగ్లీష్లో దొరుకుతుంది. ఓకేనా? బేసిక్స్ ఉంటాయి దాంట్లో. అది ఒక్కసారి చిన్న బుక్, చాలా చిన్న బుక్, అంతే ఉంటుంది. మహా అంటే కనుక ఒక 100-150 పేజీలు ఉంటుంది. జస్ట్ ఈ కొద్ది రోజులు రెఫర్ చేసుకోండి. లేదంటే కనుక మీరు కోచింగ్ సెంటర్ పోయారంటే కనుక వాళ్ళే ఇస్తారు అన్నమాట మెటీరియల్. ఓకేనా? సో దాన్ని మాత్రం జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నాను, తొందరలో గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉంది. మీరు ప్రిపరేషన్ అనేది కొనసాగించండి, స్టాప్ చేయొద్దు. ఇప్పుడు కూడా నేను కూడా నిరంతర విద్యార్థినే. మా ఇంట్లో లైబ్రరీ ఉంది. నేను ఇప్పుడు ఏదో ఒక బుక్ చదువుకుంటూనే ఉంటాను తప్ప నుంచి నాకు తెలుసు కదా, నాకు అన్నీ తెలుసు కదా, నేను 10 మంది చదువు చెప్పేవాడిని కదా అని ఈగోగా పోయి చదువుకోకుండా మాత్రం ఉన్నాను. కాబట్టి జాగ్రత్త. ఎందుకంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. కెన్యా అని ఒక క్రికెట్ టీం ఉండేదమ్మా. కెన్యా క్రికెట్ టీం ఉండేది. 2003 వరల్డ్ కప్ అనుకుంటాను, ఐ థింక్. ఇప్పుడు కెన్యాతో ఆడుతున్నారా, చిన్న టీం కదా, కెన్యాతో ఆడుతున్నారంటే ఎవడైనా ఏం చేస్తాడు, నెగ్లెక్ట్ చేస్తాడు. ఆ పక్క టీం వాడు, ఆపోజిషన్ వాడు, ఎవడైతే అపోనెంట్ ఉంటాడో వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. ఇది పాకిస్తాన్ ఓడించింది, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఆఖరికి ఆస్ట్రేలియాను కూడా ఓడించింది. దాన్ని లీగ్ మ్యాచ్ అంటారు. ఆస్ట్రేలియాను ఓడించింది, ఇండియాను కాకపోతే కనుక సెమీఫైనల్కి వచ్చింది. మీరు బాగా చూడండి, మీరు యూట్యూబ్లో కూడా ఉంటుంది చూడండి. సెమీఫైనల్కి వచ్చింది. ఒకవేళ ఆ సెమీఫైనల్లో గంగూలీ గినక గెలిపించకుండా ఉండింటే కనుక ఇండియా కూడా ఓడిపోయింది. ఆ రోజు వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియాకు ఆస్ట్రేలియాకు పడింది. ఒకవేళ పొరపాటున కనుక గంగూలీ కనుక అవుట్ అయినంటే, టెండూల్కర్ పెద్ద వాళ్ళని అవుట్ చేశారు, గంగూలీ మాత్రం మిగిలిపోయాడు. ఆయన ఒక్కరు మిగిలిపోయారు. ఆయన కనుక అవుట్ అయినంటే పొరపాటున ఇండియా కూడా ఓడిపోయినందు. కాబట్టి దేన్ని కూడా అండర్ ఎస్టిమేషన్ చేయకూడదు. అందుకని మీకు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను కెన్యా గురించి. చాలా చిన్న టీం అది. ఓకేనా? వాళ్ళు ఎట్లా ఆడుతున్నారంటే ఆ మ్యాచ్లో వాంచి పడేస్తున్నారు. బాల్కు 6-4 వాంచి మొత్తం ఎంతమంది ఉన్నారో అంతమందిని ఓడిచేశారు. కాకపోతే కనుక ఇండియా కాడికి సెమీఫైనల్కి పోయినారంటే అర్థం చేసుకున్నాం మీరు. సో కాబట్టి ఎప్పుడే కానీ దేన్ని కూడా అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఎల్లప్పుడూ మీ బాగు కోరేవాని తప్పని చెడు కోరేవాని కాదు. ఓకేనా? ఈ 2019 బ్యాచ్ వాళ్ళు మాత్రము జాగ్రత్తమ్మా. 200 పెట్టారు, 210 పెట్టారని చెప్పేసి సైలెంట్గా రగ్గప్పుకొని అనుకుంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త. ఈ కంప్యూటర్స్ అనేది, సిపిటి అనేది ఇప్పుడు స్ట్రిక్ట్గా పట్టుకున్నారు ఏపీపీఎస్ వారు. సో కాబట్టి అది జాగ్రత్త. ఇంకోటి ఏంటంటే కనుక చాలామందికి నేను తెలియజేయాల్సిన విషయము, ఈ అబాలిష్ అవుతుందని చెప్పేసి మెసేజ్ పెడుతున్న కమ్యూనిటీ దాంట్లో యూట్యూబ్లో. అబాలిష్ అవుతుందా లేదా అనేది ఒక ప్రభుత్వం చేతిలో, హానరబుల్ హైకోర్టు చేతిలో, హానరబుల్ ఏబీపీఎస్ వారి చేతిలో ఉంటుంది తప్ప నుంచి నా చేతిలో ఏమీ ఉండదు. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇది ఒక్క విషయం అబ్జర్వ్ చేయండి చాలు, అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. ఓకేనా? ఎనీవే, థ్యాంక్ యూ మా.